ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక గమ్మత్తైన విషయం జరుగుతుంది. ఒక రోజు నుంచి కాదండి, చాలా కాలం నుంచి జరుగుతుంది. కానీ నాకంత ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వ్యాలంటైన్స్ డే. ఈ వ్యాలంటైన్స్ డే అంటే ఎంతో కొంత అర్థమైతే ఉంది అని నేను అనుకున్నాను ఇప్పటి వరకు. కానీ ఆ అర్థానికి మొత్తం మీనింగ్నే మార్చేశారు. ఎందుకంటే కొన్ని జంటలు అయితే ఆ రోజునైతే ఇంటర్వ్యూలు చేశారండి కొంతమంది. ఆ ఇంటర్వ్యూలు చూస్తే గుండె పగిలిపోయి చెరువు అవుతుంది అనిపిస్తుంది నాకైతే. అటువంటి ఇంటర్వ్యూలు చూశాను నేనైతే. ఎలా అనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ లైలా మజ్ను ఆ రేంజ్లో బిల్డప్స్ అనమాట. వీళ్ళిద్దరు వ్యాలంటైన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే చేసుకోవటం, ఐ లవ్ యూలు చెప్పుకోవటం, మళ్ళీ జూనియర్ని ఎప్పుడు ఇస్తావు సీనియర్ అని సీనియర్ని అడగటం. ఎలాగంటే అసలు సిగ్గుపడే సమాజంలో ఉన్నాం మనం. ఇది చూసిన మిగిలిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఓహో, ఇలా అయితే తప్పులేదన్నమాట, ఎలాగైనా పర్వాలేదు, ఏదైతే ఏంటి, మనం అలాగైనా కూడా బ్రతకొచ్చు. సమాజానికి మనకి ఏం నేర్చుకున్నామో అన్నది నాకైతే అర్థం కావట్లే. ఒక అమ్మాయి భర్తను వదిలేసింది, ఒక అతను భార్యను వదిలేశాడు. భార్యని భర్తను భార్య వదిలేస్తే బాగానే ఉంది. వెనకాల 2 ఫ్యామిలీలు ఉన్నాయి. అక్కడో ఫ్యామిలీ ఉంది, ఇక్కడో ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలు కూడా వదిలేసి వచ్చారు. ఆయనకి ఇష్టమైనవి ఏంటి, మీకు ఇష్టమైనవి ఏంటి, మీరు జూనియర్ని ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు? వీళ్ళు రాసి పెట్టారు అన్నమాట, జూనియర్ని నేను జూనియర్ని ఇస్తానని. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళకి 2 ఆడపిల్లలు, వీళ్ళకి 3 ఆడపిల్లలు. మరి ఇంకో ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? ఆడపిల్లలందరూ కూడా ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి ఏం నేర్పుతున్నారు వీళ్ళు? జూనియర్ని ఇస్తారంట, జూనియర్ని. అలా ఉందో మరి సమాజం.